మా గురువుగారి ఆశ్రమంలో త్రిఫలా తెచ్చుకుంటామన్నా కదండీ! ఇది బెంగాలీ. మీకు మా గురువుగారి ఆశ్రమంది కావాలంటే నేను అడ్రస్ పెడతాను. ట్రాన్స్‌లేషన్ గూగుల్ నుండి చేసి ఆ పేపర్ కూడా పెడుతున్నా. వీలైతే చదువుకోండి. దేనికి ఉపయోగపడతదని. నేను బుక్కు మా గురువుగారి ఆశ్రమం రేవతిది ఉంది. అందులో ఫోన్ నంబర్ ఉంది. అది కూడా పెడతా. ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. చాలా యూజ్‌ఫుల్. నా చిన్నప్పటి నుండి నేను తీసుకుంటున్నాను త్రిఫలా. ఇప్పుడు కాదు. సో, అప్పుడు మాకు ఓన్లీ కాన్‌స్టిపేషన్‌కి అన్నీ తీసుకునేవాళ్ళం. మా గురువుగారు బయట దొరికే త్రిఫలాకు దీనికి డిఫరెన్స్ చెప్పారు. 8 కలుపుతాం ఇందులో. బయట 3 కలుపుతారు అని చెప్పేవాళ్ళు. ఆ ప్రొడక్ట్స్ అన్నీ మర్చిపోయాను. నేను అప్పట్లో సత్సంగంలో వినేదాన్ని. స్వయాన మా గురువుగారు చెప్పి ఆశ్రమంలో చేపిచ్చి కొన్ని ఇయర్స్‌గా అమ్ముతున్నారు. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది గదా! సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి. అడ్రస్ పెట్టాను గదా! ఫోన్ చేసి చెప్తే చాలు మీకు పంపించేస్తారు కొరియర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని మీద ఆన్‌లైన్‌లో గూడా దొరకచ్చు. ఆ పుస్తకాలు గూడా మా గురువుగారి ఆశ్రమానివి. మీరు చక్కగా తెప్పించుకోవచ్చండి. ఈ మధ్యనే మా సిస్టరు తెప్పించుకుంది. తెప్పించుకున్నందుకు రూ. 100 ఎంతో పడింది. ఆ బుక్ వచ్చేసి మా పిల్లలెళ్ళినప్పుడు చదువుకోవటానికి తెచ్చుకున్నారు. ఓ రోజు నాకు అమ్మ నువ్వు గురూజీ బుక్స్ గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసుకొని ఏ పేజ్ ఆ పేజ్ చదవచ్చు అని చెప్తే, అప్పుడు నేను మా సిస్టర్‌కి గూడా నేర్పించినాను. తను కొనుక్కొని తను గూడా చదువుతుందనమాట. నేను కొద్ది రోజులు చదివినాను, ఆపేసాను. చాలామందికి ఇంగ్లీష్ బుక్స్ చదవలేము అని ఫీల్ ఉంటది గదా! సో, మీ పిల్లల్ని అడిగి గూగుల్ ట్రాన్స్‌లేషన్ చాలా ఈజీ. మొబైల్‌లో ఫోటో క్లిక్ చేయటము, ఆ పక్కన జీ అని గూగుల్ ఉంటది గదా! అక్కడ ట్రాన్స్‌లేషన్ కొడితే అయిపాయండి. నేను పెట్టాను గదా పిక్చరు. పిల్లలుంటే పిల్లల్ని అడిగి చూపించుకోండి. చాలా ఇంగ్లీష్ బుక్స్ చదవాలనే కోరిక ఉంటది. మా గురువుగారు ఇంగ్లీష్‌లో మాకప్పుడు లెటర్స్ రాసేవాళ్ళు. సో, మా సిస్టర్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఆ లెటరు ట్రాన్స్‌లేషన్‌లో చదువుకొని అంత ముందు తను ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అడిగి ట్రాన్స్‌లేట్ చేయించుకున్నా. అంటే తను తెలుగు మీడియం చదివింది. సో, నేను గూడా అన్నీ మా గురువుగారు అప్పట్లో నాకు రాసిన బుక్స్ అప్పుడు నాకు రాసిన లెటర్స్ ఉన్నాయండి. మేము రాస్తే రిప్లై ఇచ్చేవాళ్ళు గురూజీ. సో, అవన్నీ తీసి ఒకరోజు చదువుకోవాలి. మళ్ళీ అందులో ఇప్పటికి యూజ్ అయ్యే మ్యాటర్ ఏమన్నా ఉంటదా అనేసి. సో, ఎవరైనా సరే ఇంగ్లీష్ బుక్స్ మేము చదవలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఏ పేజ్‌కి ఆ పేజు ఇంకోటి చదవనక్కర్లేదండి. లిజనింగ్ అని ఉంది. ఆ లిజన్ గూడా అంటే అదే చదివి వినిపిస్తది. ఇవన్నీ పిల్లలకు తెలుసండి. పిల్లల్ని అడిగి నేర్చుకోండి. నేనైతే అది నేర్చుకొని నా సిస్టర్‌కి నేర్పించా. ఇంకోరికి గూడా నేర్పించా. మామిడికాయ పప్పు చేసుకున్నానండి. నీళ్ళన్నంతో తిని మా ఆయన పప్పు బాక్స్‌కు టమాటా పచ్చడి, మామిడికాయ పప్పు, ఇంకా పెరుగు తీసుకెళ్లారు. ఈరోజు శనివారం గదా! ఇవాళ లంచ్ ఇంతే మాది.